నెల్లూరు పట్టణానికి చెందిన మోజెస్ అలాగే వసంత మోజెస్ మరియు వసంత దంపతులకు జన్మించిన కుమారుడు ఈనోకు వచ్చి మరొక అసంబద్ధానికి సమాధానాన్ని మీకు అందిస్తాడు. ప్రియమైన దేవుని వర్లారా, చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీకు వందనం తెలియజేస్తున్నానండి. ప్రియులారా, ఈ రోజున్న ప్రపంచం కొన్ని దేశాలుగా, కొన్ని రాష్ట్రాలుగా, కొన్ని జిల్లాలుగా, కొన్ని మండలాలుగా, కొన్ని గ్రామాలుగా విడిపోయింది. ఇది మనకందరికీ తెలిసిందే. అలాగే ఒక గ్రామానికి ఒక సర్పంచ్ అంటూ, ఒక మండలానికి ఒక ఎంఆర్ఓ, అలాగే ఒక జిల్లాకి ఒక కలెక్టర్, ఒక దేశానికి ఒక ప్రెసిడెంట్ గా ఈరోజు అధికారాన్ని చెలాయించడం మనం చూస్తున్న విషయమే. ప్రియమైన దేవుని వర్లారా, వీరందరూ కనబడే అధికారులైతే కనిపించిన అధికారం అంటూ కనిపించిన అధికారులు ఉన్నారని ఈ రోజు మనకి ఎంతమందికి తెలుసు చెప్పండి? ఎదుగుతున్న ఈ క్రైస్తవ్యాన్ని చూసి ఓర్చుకోలేక మహా విస్ఫోటనంతో ఈ క్రైస్తవ్యాన్ని పేల్చాలనుకునింది అపవాది. అలా దేవుని అంబుల పొదిలో బాణాల మేమైతే అపవాది అంబుల పొదిలో ఒక బాణంగా మిగిలిపోయాడు ఒక ఎన్వి బ్రహ్మం. అతను కొన్ని పుస్తకాలు రచించాడు. అలాగే బైబిల్ బండారం అనే పుస్తకాన్ని రచించి దానిలో 100 అసంబర్ధాలను రాశాడు. ఆ 100 అసంబర్ధాలు ప్రతి వారం మీరు ఒక్కొక్క అసంబర్ధాన్ని వింటున్నారు. ఈ రోజు కూడా ఒక మంచి అసంబర్ధాన్ని మనం విందాం. చూడండి, యెహోవా సాతాను లోకాధికారి ఎవరు? యెహోవా సాతాను లోకాధికారి ఎవరు? దీనికి కొన్ని రెఫరెన్స్ ఇచ్చాడు, దాన్ని మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనం. కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనం. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఈ మాటను బట్టి మనం ఆలోచించగలిగితే భూమి మీద ఉన్న ప్రతి వస్తువు దేవుని అధికారం కింద ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అలాగే మరొక వచనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం. భూమియు దాని సంపూర్ణతయు ప్రభువు అయి ఉన్నవి. ఈ మాట కూడా అదే మాట. అంటే ఈ మాటను బట్టి మనం ఆలోచించగలిగితే దేవునిదే అధికారం అన్నట్టుగా మనకు కనిపిస్తుంది. మరొక మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 14వ వచనం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 14వ వచనం. చూడుము, ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడు అయిన యెహోవావే. ఈ మాటలన్నిటి బట్టి మనకేం అర్థమవుతుంది చెప్పండి? అంటే ఈ మాటలన్నిటి బట్టి దేవునిదే అధికారం అన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వస్తువు దేవుని అధికారం కింద ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. దీనికి ఎన్వి బ్రహ్మం ఇచ్చిన యాంటీ రెఫరెన్సెస్ మనం చూడగలిగితే మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనం. మరలా అపవాది మిగుల ఎత్తైన కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయన చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటినన్నిటిని నీకు ఇచ్చిదనని ఆయనతో చెప్పాను. ఈ మాటను బట్టి చూడగలిగితే అపవాది దగ్గర రాజ్యముల మహిమ, వాటి అధికారం అపవాది చేతి కింద ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇదే మాట లూకాసు వార్త గారు చెప్తున్నారు. లూకాసు వార్తను రాసిన లూకా గారు చెప్తున్నారు. చూడండి, లూకాసు వార్త 4వ అధ్యాయము 6వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయము 6వ వచనం. ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవరికి నేను ఇయ్యకూడదునో వానికిత్తును. ఈ మాటలను బట్టి మనం చూడగలిగితే అపవాది కింద ఈ భూమి అనేది అపవాది చేతి కింద అధికారం ఉన్నట్టు కనిపిస్తుంది. అసలు అధికారం ఎవరిది చెప్పండి? యెహోవాదా లేదా సాతానుదా? లోకాధికారం ఎవరిది అని ఇతను ప్రశ్న వేశాడు. దీనికి మనం సమాధానాన్ని బైబిల్ని పరిశీలించి తెలుసుకుందాం. ప్రియమైన దేవుని వర్లారా, ఈ మాటను మరలా చదువుదాం. లూకాసు వార్త 4వ అధ్యాయం 6వ వచనం. ఈ అధికారం అంతయు ఈ రాజ్యంలో మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడినది, అది నేను ఎవరికి ఇయ్యకూడదునో వానికిత్తును. అది నాకు అప్పగింపబడినది అన్నాడు. అది నాకు అప్పగింపబడినది. అప్పగింపబడినది అనే పదం ఎప్పుడు వాడతామండి? ఉదాహరణకి ఒక తండ్రి తన కుమారునికి చనిపోయే ముందు ఆస్తి రాసి ఇచ్చేసి వెళ్ళాడు. ఇప్పుడు ఆ కుమారుని వీళ్ళు అడిగాం, ఏమండి ఈ ఆస్తి మీకు ఎలా దక్కిందండి అంటే, మా తండ్రి చనిపోయే ముందు నాకు ఆస్తి రాసిచ్చి దీన్ని అప్పగించి వెళ్ళాడండి అంటాడు. అప్పగించి వెళ్ళాడంటే ఎవరో అతనికి ఇచ్చారనమాట. తన తండ్రి కుమారునికి ఇచ్చాడు. అప్పగింపబడింది అనే పదం ఎప్పుడు వాడతాం? ఎవరో రాజ్యంలో మహిమ ఎవరో అతనికి అప్పగించారు, అపవాదికి. అందుకే నాకు అప్పగింపబడినది అన్నాడు. ప్రియమైన దేవుని వర్లారా, అసలు ఈ రాజ్యం మహిమ, ఈ అధికారం అంతా అపవాదికి అప్పగింపబడక
ముందు ఎవరి చేతిలో ఉండింది అని మనం ఆలోచించగలిగితే, దయచేసి అందరూ చూడండి కీర్తనల గ్రంథం 115 అధ్యాయము 16 వచనం. కీర్తనల గ్రంథం 115 అధ్యాయం 16 వచనం. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. ఆకాశము యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. ఇదిగో మీరే తీసుకోండి, మీ అధికారం కింద ఉంటుంది ఈ భూమి అని నోవహు జలప్రలయంలో ఏం చెప్పాడండి? మీ భయమును మీ బెదురును వాటి కుండ్రును అంటున్నాడు. అంటే అంటే ఈ ప్రకృతి మీద అధికారాన్ని నరునికి ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. మరి అపవాదికి ఎలా అప్పగింపబడింది ఈ అధికారం అని మనం ఆలోచించగలిగితే, మొట్టమొదటి మానవులైన ఆదాము హవ్వల దగ్గరికి వెళ్ళి మనం ఆలోచిద్దాం. ఆదాము హవ్వల దగ్గరికి వచ్చిన తర్వాత అపవాది వచ్చి శోధించడానికి వచ్చిన తర్వాత అపవాది ఏమనింది? ఇది నిజమా అని ఒక అబద్ధంతో ప్రారంభించి తన రాజ్యాన్ని స్థాపించుకునింది. ఒక అబద్ధం, జస్ట్ ఒక చిన్న అబద్ధం. ఇది నిజమా? తనకు తెలుసుగా, తనకు తెలుసు ఇది నిజమా అంటుందంటే మనకు అర్థమైపోయింది ఏంటి, దానికి తెలుసు అని. కానీ హవ్వ దగ్గరకు వచ్చి ఇది నిజమా అనే అబద్ధంతో ప్రారంభించి తన రాజ్యాన్ని హవ్వగా మొట్టమొదటిసారిగా వెళ్ళింది తన రాజ్యంలోకి. చూసారా అధికారం ఎలా అప్పగింపబడిందో? ఈ రోజు కూడా అండి, చిన్న పిల్లవాడు మొదలుకొని ముసలివాడి వరకు కూడా అబద్ధాలు ఆడుతున్నారు ఈ రోజు. ఎలా అంటారా? ఎరా నువ్వు తిన్నావా అంటే, లేదు నేను తినలేదని ఒక అబద్ధం ఆడేస్తాడు. అంటే ఒక అబద్ధంతో అపవాదికి రాజ్యాన్ని ఇచ్చేశారు చిన్నపిల్లవాడు కూడా. దానికి సంబంధించిన రెఫరెన్స్ యేసుక్రీస్తు వారు చెప్తున్నా చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. మీరు మీ తండ్రిగా అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు అయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడను. వాడు అబద్ధమునకును జనకుడనై ఉన్నాడు. అబద్ధానికి జనకుడట. అబద్ధం పుట్టిందంటే అపవాది నుండే పుట్టింది. అంటే ఈ రోజు ప్రతి ఒక్కరు అబద్ధం ఆడుతున్నారంటే ప్రతి ఒక్కరు ఆ సమయంలో అపవాదికి చోటిస్తున్నారు. తన రాజ్యాన్ని అప్పగించేసుకుంటున్నారు. మనిషికి ఉన్న అధికారాన్ని అపవాదికి ఇచ్చేస్తున్నాడు. అందుకే చెప్పింది అది నాకు అప్పగింపబడింది. ఇంకా మనం ఆలోచించగలిగితే ఈరోజు ఒక ఉగ్రవాదం అంటూ ఈ రోజున ప్రతి ఒక్క దేశంలో రక్తపు డాగులనే ఉన్నాయి, రక్తపు మరకలు ప్రతి ఒక్క దేశంలో. అంటే యుద్ధాలు జరుగుతున్నాయి. కారణం అపవాది వారిని ప్రేరేపించింది. అపవాది వారిని ప్రేరేపించింది కాబట్టే ఈ రోజు ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోతుంది. ఎలా? ఉగ్రవాదం, నక్సలిజం, టెర్రరిజం ఇలా ఎందుకు అవుతుంది? అపవాదికి రాజ్యం ఇచ్చాడు కాబట్టే. అపవాదికి రాజ్యం ఇస్తే ఎలా ఉంటుందో చూడండి. ఈ ప్రపంచం అల్లకల్లోలం అయిపోతుంది. ప్రియమైన దేవుని వర్లారా, అపవాదికి రాజ్యం వచ్చిందంటే కారణం ఎవరు? అది నాకు అప్పగింపబడినది అంటే కారణం ఎవరు? మనమే ఇచ్చాం. మనకున్న అధికారాన్ని అపవాది చేజిక్కించుకునింది. ప్రియమైన దేవుని వర్లారా, ఇప్పుడు చెప్పండి, యెహోవా సాతాను లోకాధికారి ఎవరు? సాతాను లోకాధికారి కానట్టుగా మనకు కనిపిస్తుంది. దేవుడే అయినట్టుగా ఈ లోకాధికారి మనకు కనిపిస్తుంది. ఇంకా మనం ఆలోచించగలిగితే యోహాను సువార్త 12వ అధ్యాయము 31వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 31వ వచనం. ఇప్పుడు ఈ లోకం నాకు తీర్పు జరుగుతున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే, ఇప్పుడు ఈ లోకం నాకు తీర్పు జరుగుతున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. లోకాధికారి బయటకు త్రోసివేయబడతాడంట. బయటకు త్రోసివేయబడేవాడు లోకాధికారి అవుతాడా? ఏమండి, ఒక రాజు తన రాజ్యం నుండి బయటకు త్రోసివేయబడితే అతను రాజు అవుతాడా? కాడు. అలాగే ఈ లోక రాజ్యం నుండి బయటకు త్రోసివేయబడతాడంటే ఈ లోకాధికారి. బయటకు త్రోసివేయబడితే ఎవరు? అపవాది. అపవాది యేసుక్రీస్తు వారు రెండో రాకడలో బయటకు త్రోసివేయబడుతుంది. త్రోసివేయబడినప్పుడు అది లోకాధికారి ఎలా అవుతుంది చెప్పండి? దీన్ని బట్టి మనం ఆలోచించగలిగితే అపవాది లోకాధికారి కానట్టుగా మనకు కనిపిస్తుంది. ఇది మనకు సమాధానం దొరికింది. ఎన్వి బ్రహ్మానికి మనం సమాధానం చెప్పేశాం. కానీ దీనికి మించిన జ్ఞానం క్రైస్తవులమైన మనకు కావాలి. కాబట్టి ఇంకా మీదకెళ్ళి మనం ఆలోచించగలిగితే యోబు గ్రంథం 38వ అధ్యాయము 21వ వచనం. యోబు గ్రంథం 38వ అధ్యాయము 21వ వచనం. ఇదంతా నీకు తెలిసినది కదా, నీవు బహువృద్ధుడువు, నీవప్పటికీ పుట్టి ఉంటివి. ఒకసారి 4వ వచనం చదవండి. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి, నీకు వివేకం కలిగినడలా చెప్పుము. ఇప్పుడు 21వ వచనం మనం చూడగలిగితే, ఇదంతయు నీకు తెలిసి ఉన్నది కదా, నీవు బహువృద్ధుడవు, నీవు అప్పటికీ పుట్టి ఉంటివి. ఏంటి? భూమికి పునాదులు వేసినప్పుడు యోబు గారు అప్పటికీ ఉన్నారా? యోబు గారు అప్పటికీ ఉన్నారంటే ఎవరిలో ఉన్నారు? అంటే దేవునిలో ఉన్నారనమాట. మనం అందరం దేవునిలో ఉన్నాం.
ఈ భూమికి పునాది వేయబడక మునుపు మనం అందరం దేవుళ్ళో ఉన్నామండి. దేవుళ్ళప్పుడు ఈ ప్రకృతిని చేసింది ఎవరు? దేవుడు. ఈ దేవుడు చేసినప్పుడు దేవుళ్ళో ఎవరున్నారు? మనం ఉన్నాం. అంటే ఈ ప్రకృతిని మనమే చేసుకున్నాం. ఈ ప్రకృతిని మనమే చేసుకున్నాం. ఈ శరీరాన్ని మనమే నిర్మించుకొని మనమే దీనిలోకి వచ్చాం. ఒక ఓనర్ తన సొంత ఇల్లుని కట్టుకొని దాంట్లో ఉండలేడా? ఉంటాడు కదా. అలాగే ఇలాగే మనం కూడా ఈ లోకాన్ని అలాగే ఈ శరీరాన్ని మనమే నిర్మించుకొని మనమే ఈ శరీరంలోకి వచ్చాం. అలాంటిది ఈ ప్రకృతిలో అపవాది ఏం చూపిస్తుంది? ఆశ పెడుతుంది. ఒక బంగారాన్ని, ఒక వెండిని, ఏదో ఒకటి చూపించి మనకు ఆశ పెట్టి దేవుని దగ్గర నుండి దూరం చేస్తుంది. ఇది తెలిసిన వాడైతే అపవాది తంత్రానికి లొంగడు. ఇది తెలియని వాడైతే ఏం చేస్తాడు? అబ్బా బంగారమా, దేవుని పనిలో ఏం వస్తుంది, 1 రూపాయి కూడా రాదు, మనదే ఖర్చు 100 రూపాయలు ఖర్చు అవుతుందని దేవుని పనికి రాకుండా ఇదిగో ఈ బంగారాన్నో ఈ వెండినో ఆశపడి అటువైపు అపవాదికి రాజ్యం ఇచ్చేస్తున్నాడు. చూడండి ఎలా తన తంత్రాన్ని చూపించి ఎలా వశపరుచుకుంటుందో మనుషుల్ని. ఇప్పటికైనా ఆలోచించండి. యెహోవా సాతాను లోకాధికారి ఎవరు? ప్రియమైన దేవుని వల్లారా, దేవుడే ఒక లోకాధికారి. ఎలా అని చెప్పగలమా? ఒక శాంసంగ్ టీవీ నిర్మించిన ఆ వ్యక్తిని దాన్ని రిపేర్ వస్తే అతనే చూడగలదు, అది అతనిదే అవుతుంది. అలాగే మనం కూడా ఈ లోకాన్ని చేసుకున్నాం. అలాగే దేవునితో పాటు మనం కూడా ఈ లోకాన్ని చేసుకున్నాం. కాబట్టి ఈ లోకాధికారం మనదే అవుతుంది తప్ప అపవాదిది కాదు. ఇంకా మనం ఆలోచించగలిగితే లోకాధికారి ఎవరు అన్నట్టుగా మనం ఆలోచించగలిగితే మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది అని యేసుక్రీస్తు వారు అంటున్నాడు. మొట్టమొదటిసారిగా దేవుడు ఈ లోకాన్ని చేశాడు, దేవునికి అధికారం అవుతుంది. అలాగే తరువాత యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని జయించి తన రాజ్యాన్ని చేజిక్కించుకున్నాడు. సర్వాధికారి యేసుక్రీస్తు వారు అయ్యారు. తర్వాత మనం తన తమ్ముళ్ళమైన మనతో కూడా ఏం చెప్తున్నానంటే, మీరు కూడా జయిస్తే ఈ లోకాధికారం. అంతేకాక పరలోక రాజ్యంలో కూడా మనకు ఒక రాజుగా నిలబెడతానంటున్నాడు. అలాగే ఒక స్తంభంగా నిలబెడతానంటున్నాడు ప్రకటన గ్రంథంలో. ప్రియమైన దేవుని వల్లారా, ఇప్పుడు చెప్పండి, యెహోవా సాతాను లోకాధికారి ఎవరు? ముందుగా యెహోవా, తర్వాత దేవుడు, తర్వాత యేసుక్రీస్తు వారు, తర్వాత మనము. అంటే ఎందుకు? ఈ లోకాన్ని చేసుకుంది మనమే కాబట్టి. ప్రియమైన దేవుని వల్లారా, ఇప్పుడు ఇది అర్థం కాని ఎన్వి బ్రహ్మం దీన్ని ఒక అసంబద్ధంగా చిత్రీకరించాడు. ఇప్పుడు నేను ఎన్వి బ్రహ్మానికి వేసే ఒక మాట ఏంటంటే, ఎన్వి బ్రహ్మం ఉన్నాడని నేను బ్రతుకున్నాడని నేను విన్నాను. ఎన్వి బ్రహ్మం బ్రతుకున్నాడని నేను విన్నాను కనుక అతనికి చెప్పేది ఒకటే ఏంటంటే, ఎన్వి బ్రహ్మం ఈ రోజు నువ్వు బ్రతుకున్నావంటే కారణం దేవుడే. ఎందుకు మరొక దినాన్ని నీకు ఇచ్చాడంటే దేవుడు చెప్తున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. నువ్వు ఇప్పటికీ బ్రతుకున్నావంటే కారణం ఎవరో తెలుసా? దేవుడు నీకు మరొక దినాన్ని ఇచ్చాడు. మరొక దినాన్ని ఇచ్చాడంటే నువ్వు దేవుని నమ్ముతావని, నువ్వు యేసుక్రీస్తువని సురక్షితంగా అంగీకరించి తీరుతావని ఈ దినాన్ని ఇచ్చాడు. కనుక ఇప్పటికీ బ్రతుకున్నావంటే నువ్వు యేసుని నమ్ముకోవాలని, నేను చెప్పే మాటలో కూడా నువ్వు నమ్ముతావని కోరుకుంటున్నాను. ప్రియులారా, ఇంత చెప్పినా అతను మారకపోతే చివరికి అతను అపవాది రాజ్యంలో చిన్న సేవకుడిగా మిగిలిపోతాడు. అదే దేవుని కోసం బ్రతికి దేవుణ్ణి స్వీకరిస్తే ఈ రోజు పరలోకంలో నువ్వు చనిపోయిన తర్వాత, పరలోకంలో వెళ్ళిన తర్వాత నువ్వు ఒక రాజుగా, నువ్వు ఒక స్తంభంగా నిలబడతాడు. కనుక నిర్ణయం నీదే. దేవుని రాజ్యంలో ఒక రాజుగా, ఒక స్తంభంగా ఉంటావో, అపవాది కింద దాసుడుగా ఉంటావో నిర్ణయం నీకే విడిచిపెడుతుంది.